ఒక్కటి కూడా రాలేదు. అంటే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డను కన్నాడు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు. 30,000 ఉద్యోగాలు అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు. వాటి కాయిదాలు నువ్విచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్క ఎట్లా కుదురుతుంది? అందుకే రేపటి రోజున రేవంత్ రెడ్డి నీ మాట శాసన మండలిలో అడిగేటోడు కావాలి, ఆయనకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా వత్తాసు వలికేటోడు కాదు. ఏమాయ నీ 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినావు కదా మాట, నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఏమైనాయి అని గల్లాబట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వానికి కడిగి పారేసినోడు ఉండాలి తప్ప వాళ్ళకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా యూట్యూబ్లో వాళ్ళకు మళ్ళీ చాలా సొక్కం రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కోసం సన్నాయి నొక్కులు నొక్కేటోడు కాదు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను మోసం చేసింది, మహిళలను మా ఆడబిడ్డలను మోసం చేసింది. నెలకు 2,500 ఇస్తా అన్నారు, కోడన్లుంటే 2,500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు, ఇప్పటిదాకా అత్తలేదు పత్తలేదు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. 1,67,00,000 మంది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తాడు 2,500 అని. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చూసిన ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసం ఇస్తున్నది ఉత్తరప్రదేశ్లో. మేము ఆల్రెడీ చాలు చేసినాం, మేము ఆల్రెడీ అక్కడ ఇస్తూనే ఉన్నాం, తెలంగాణలో నెలకు 2,500 పడుతూనే ఉన్నాయి ఆమె చెప్తుంది. ఆదిలాబాద్కి వచ్చి రాహుల్ గాంధీ అబద్ధం చెప్తాడు, నెలకు 2,500 పడిపోతూనే ఉన్నాయని. ఇప్పుడే నాకు మా మహేందర్ అన్న చెప్తున్నాడు, గొంగిడి మహేందర్ రెడ్డి గారు, అన్నా మేము ఎక్కడ లేని విధంగా ఆలేరులో సోషల్ మీడియా కమిటీలు వేసుకున్నాం, యువజన కమిటీలు వేసుకున్నాం అనే మాట చెప్పిండు. ఆ మాట వాస్తవమేనా? ఉన్నారా మీరందరు ఇక్కడ? నేను మిమ్మల్ని దయచేసి కోరుతున్నా, ఇవాళ మీ బాధ్యత. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే అక్కడోళ్ళు ఉంటారు. మొత్తం మీ ఆలేరు నియోజకవర్గంలో 11,000 ఓట్లు ఉన్నాయి అనుకుంటా. వాళ్ళకి మనిషికి వాళ్ళ వాట్సాప్ ఇన్బాక్స్లో వాళ్లకు చేరేటట్టు ఈ సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇక్కడ నిల్చున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఏమన్నాడు? రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొట్టుమన్నాడు. చెప్పు తీసి. మీ జిల్లా మంత్రి ఏమన్నాడు? ఆయన రైతు బంధు అడిగితే ఏమన్నాడు? చెప్పుతో కొడతా అన్నాడు. మరి చెప్పుతో కొడతా అన్న తప్పుడు నా కొడుకులను మనం చెప్పు తీసి కొట్టాలనా లేదా ఓటుతో ఆలోచించమని చెప్పి నేను కొడతాను. ఈ మాట మనం అనవలసిన మాట కాదు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు చేర్చవలసిన మాట. ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, పైసలు ఇవ్వకుండానే ఇస్తున్నామని చెప్పి తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు ఇస్తున్నారా? ఒక్క మహిళకన్నా వచ్చిందా? మహాలక్ష్మి సిగ్గు లేకుండా ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్తుంటే 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తుంటే గమ్మున కూర్చొని ఊరుకుందామా? మాట్లాడొద్దా? చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా తీర్పు ఇయ్యరా? ఆలోచించండి. ఈ ప్రభుత్వంతో పని చేయించాలి అంటే, ఈ ప్రభుత్వాన్ని రేపు శాసన మండలిలో కడిగి పారేయాలంటే యోగి చదువుకున్న గోల్డ్ మెడలిస్టు ఇక్కడ దిక్కున్నాడు, బ్లాక్ మెయిలర్ ఇంకో దిక్కున్నాడు. ఎవరు కావాలో ఆలోచించుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నిక ఒక తమ్ముడు రాకేష్ రెడ్డి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక మన పార్టీ ఎన్నిక, మనందరి ఎన్నిక. 11,000 ఓటర్లకు మనం చేరాలంటే మరి మన నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మన మండల నాయకులు ఉన్నారు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను, దయచేసి మీరు కూడా గ్రామాన మీకు ఓటర్ లిస్టు మీకు బూత్ల వారీగా మీకు వచ్చింది. బూత్ల వారీగా ఒక్కొక్క ఓటర్ను మనమే కలవాలి, మనమే కూర్చోవాలి, మనమే